యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఇతరుల కొరకు, సమాజం కొరకు ఎటువంటి ఫలాపేక్ష సంగము లేకుండా నిష్కామంగా చేసే కర్మలు కాకుండా ఇతర కర్మలనే చేయడం వలన మానవులు కర్మబంధనాల్లో చిక్కుకుంటారు. కాబట్టి ఓ అర్జున, నీవు కూడా ఎటువంటి ఆసక్తి అనురక్తి లేకుండా నీ విధిని నీవు నిర్వర్తించు. అప్పుడు నీకు కూడా ఎటువంటి బంధనాలు అంటవు. ఈ శ్లోకంలో యజ్ఞం అంటే మనం సామాన్యంగా వాడుకునే అర్థం కాదు. మనం యజ్ఞం అంటే అగ్నిహోత్రం, దాని చుట్టూ ఋత్వికులు కూర్చొని అందులో సమిధలు వేయడం, వేదమంత్రాలు వల్లించడం, ఆహుతులు సమర్పించడం, దానిని ఒక క్రియగా చేయడం. కానీ ఇక్కడ యజ్ఞం అంటే ఏ కర్మ అయినా లోకహితం కొరకు స్వార్థాన్ని వదిలిపెట్టి శ్రద్ధతో భక్తితో నిష్కామంగా ఒక భగవదారాధనగా చేస్తే దానిని కూడా యజ్ఞం అని అంటారు. ఈ యజ్ఞానికి ఎటువంటి ఖర్చు లేదు, ఎవరైనా చెయ్యొచ్చు.